మాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు టీడీపీ మద్దతిస్తోందా, వ్యతిరేకిస్తోందా? తక్షణమే తెలియజేయాలని డిమాండ్ చేస్తున్న మంత్రి. గాజువాక సభలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలపై స్పష్టత కోరిన బొత్స. దేశ రక్షణ కోసం ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలి. భారత్ బచావో ఉపాధ్యక్షుడు గోపీనాథ్ పిలుపు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న జీవీఎంసీ యూసీడీ పీడీ పాపినాయుడిపై చర్యలు తీసుకోవాలి. జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ ఆరోపణ. ఇక వివరాల్లోకి వెళ్తే, విశాఖ స్టీల్ ప్లాంట్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన వైఖరి ఏంటో తెలియజేయాలని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. చంద్రబాబు గాజువాక వచ్చిన తరుణంలో బాబు వైఖరి స్పష్టం చేయాల్సిందేనని బొత్స అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, విశాఖ స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు తన వైఖరి ఏంటో చెప్పాలని, గాజువాక వచ్చిన చంద్రబాబు ఇప్పటి వరకు ఏమాత్రం స్పష్టతనివ్వకపోవడం ఏంటంటూ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారు గాజువాకలో మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్లో చూశాను. స్టీల్ ప్లాంట్ గురించి ఏమైనా చంద్రబాబు నాయుడు మాట్లాడతారని పాపం ఎందుకో కానీ దాని గురించి ఎత్తుకోలేదు అనుకుంటాను. దాని గురించి ఏం చెప్పారా? దాని గురించి ఏమి మాట్లాడారు పద్ధతిలో ఎక్కడికి కనిపిస్తారు. కానీ పక్కనున్న అభ్యర్థి పోటీ చేసే అభ్యర్థి భరత్ మాత్రం మాట్లాడారు. ఏమని? నా తాతగారు ఉన్నప్పుడు నెత్తితాగం, ఆ రోజు ఎన్డీఏ వచ్చి వాజ్పేయి గారు చెప్పేది అట్లేమో, రేపు కూడా అదే కార్యక్రమం చేస్తామని చెప్పారు. నేను సూటిగా అడుగుతున్నాను, 3 సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇవాళ పోటీ చేస్తుంది ఎన్డీఏ అభ్యర్థి, దాని పాలసీ కింద అనౌన్స్ కదా. దీన్ని ఇదే గుజరాత్లో వస్తే నువ్వు చేయడం మానేసావా? మరి ఇక్కడెందుకు ఎన్డీఏ నువ్వు అభ్యర్థి అయినప్పుడు వచ్చి చేయకంట, ఎవరి చూపులో పోకూడదు, రేపు అయితేనంట అది చేస్తాడు. ఈ పార్టీ అభ్యర్థి మనం చెప్పారు, గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశాడు, మన్నాడు వచ్చి మళ్ళీ కోర్టుకు వెళ్ళాడు, దాన్ని వచ్చేద్దన్నాడు. ఎవరు నమ్ముతారు దీన్ని? సూడు అడుగుతున్నాను. స్టీల్ ప్లాంట్ మీద ఎన్డీఏ తాలూకా స్టాండ్ ఏంటి? మీరు ప్రైవేటీకరణకి మద్దతు లేదు, జాతీయ సౌధం ఉంచాలని నిర్ణయం ఉంటే చెప్పించండి ఎన్డీఏతో. అంతేగాని రేపు నేను అయిపోతే మీరు వచ్చేస్తే ఏదో మన పూర్వం రాజశేఖర్ గారు ఉన్నప్పుడు వచ్చి ఒకసారి చెప్పాడైనా, ఎవరు లేనప్పుడు వచ్చి ఏటి మల్లప్ప ఏ దాడిగా పారపొడి మల్లప్ప అని చెప్పారంట. అదేవిధంగా రేపు వచ్చి పారపొడి చెప్పినాక దీన్ని ఈ ద్వంద్వకి పూర్తి ఖండిస్తున్నాం. మా స్టాండ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడం, మేము దానికి వ్యతిరేకం. మా పార్టీ విధానం, మా విధానం, వ్యక్తి విధానం. దానికోసం రేపు పార్లమెంట్ సభ్యులకి ఈ ప్రాంతంలో ఎన్నికైన తర్వాత ఏ పోరాటానికైనా ఇంటా బయట రాష్ట్ర అభివృద్ధికి వామపక్ష ప్రతినిధులు చట్టసభల్లో ప్రాధాన్యత వహించడం అత్యవసరం అంటూ విశాఖపట్నం ఇండియా కూటమి అధ్యక్షులు చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు కూటమి మద్దతిస్తున్న సిపిఐ అభ్యర్థి అత్యధికంగా ప్రజలు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఏఐటియుసి, ఏఐఎస్ఎఫ్, ఏవైఎస్ఎఫ్, ఎన్ఐడబ్ల్యూ, డిహెచ్ఎస్ఎన్ తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నేడు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. మరిపల్లం డిఫెన్స్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. శాసనసభకి అభ్యర్థులకు మద్దతుగా ఇవాళ ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ జరుగుతున్నటువంటి దేశంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు కానీ, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల యొక్క ప్రాముఖ్యతను గుర్తించవలసిందిగా ఓటర్ మహాశయులకు గుర్తు చేస్తున్నాం. ఇది విశాఖ మహానగరం, ఇది రాజధాని కన్నా ప్రముఖమైంది. రాజధాని ఎక్కడున్నా ఇది పారిశ్రామికమైన నగరం. ఈ రాష్ట్రానికి ఆర్థికంగా సమూలంగా ఆధారాలతో పాటు ఆర్థిక భారాన్ని గణించే నగరం ఈ నగరం. ఈ నగరంలో రేపు ఎన్నికల్లో వామపక్ష పార్టీల్ని, కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమిని ఎందుకు ఎన్నుకోవాలంటే, ఈవేళ ఈ దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో మొత్తం అన్ని పరిశ్రమల్ని ప్రైవేట్ దారతత్వం చేస్తున్నాడు.
అదానీ అంబానీలకు అమ్మడమే చేస్తున్నాడు. ఇవాళ ఒక పక్క స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తానని చెప్తున్నాడు. రెండో పక్క ఇప్పుడు గంగవరంలో గత 6 రోజులుగా మొత్తం పరిశ్రమ మూతపడిపోయింది. యాజమాన్యం అంతా పారిపోయారు ఈ నగరం వదిలేసి. యాజమాన్యం ఎవరో ఒక్కడ కూడా ఈ నగరంలో లేడు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశాన్ని పారిశ్రామిక అభివృద్ధి జరగకపోతే యువతకి, విద్యార్థులకి నిరుద్యోగ సమస్య రోజు రోజుకి ఇవాళకి 62% ఉంది. ఆ గణాంకాలు కేంద్ర ప్రభుత్వమే చెప్తుంది. అది మరింత పెరిగే ప్రమాదం ఉంది. నిరుద్యోగ సమస్య ఎప్పుడైతే పెరుగుతుందో ఈ దేశం కానీ ఈ రాష్ట్రం కానీ అభివృద్ధి కాని పరిస్థితి ఉంటుంది. కాబట్టి బీజేపీ, దాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి తెలుగుదేశం, పవన్ కళ్యాణ్, అదేవిధంగా ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఇవి అందరూ స్వపక్షం ప్రతిపక్షం అందరూ కూడా మోడీ పాదాభివందనం చేస్తున్నారు. కాబట్టి మేము ఇచ్చేది మోడీకి ఎవరైతే పాదాభివందనం చేస్తారో తెలుగుదేశం కానీ, పవన్ కళ్యాణ్ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ నుంచి పోటీ చేయబోతున్నారు. ఏంటంటే గత ఎన్నికల్లో నుంచి బీజేపీ గాని జగన్మోహన్ రెడ్డి గారు గాని ప్రజలకు చేసింది ఏమీ లేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను సోమరపోతులాగా 10,000 15,000 డబ్బులు ఇచ్చి సోమరపోతులాగా తయారు చేశారు. మా బీజేపీ అయితే వచ్చి మాత్రం ఏంటంటే మైనార్టీలకి, ముస్లింలకి, దళితులకి, కమ్యూనిస్టులకి తీరా అన్యాయం చేసి వాళ్ళే పక్క దేశద్రోహులుగా మమ్మల్ని సూచించే విధంగా ముస్లింలు, మైనార్టీని చిత్రించాలనే ఉద్దేశంతో మోడీ గారు ఉన్నారు. ఆ మోడీ ప్రభుత్వాన్ని ఎండగట్టాలి అంటే ఇండియా కూటమిగా అందరూ అన్ని పార్టీలు కలిసి ఇండియా కూటమి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ, సిపిఐ, సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో ఇండియా కూటమి ఏర్పడడం జరిగింది. అందులో భాగంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గానికి సిపిఐ అభ్యర్థిగా అత్తిలి విమల గారిని పోటీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ప్రజలకున్న ఆదరాభిమానాలు చూడలేక ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు భౌతిక దాడులకు పాల్పడుతున్నారంటూ రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. సానుభూతి ఓట్ల కోసం దాడులు చేయించుకోవాల్సిన అగత్యం సీఎం జగన్మోహన్ రెడ్డికి లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆసిల్మెట్లోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అమర్నాథ్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గాజువాక నుండి తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్లు తెలిపారు. ప్రజల మద్దతుతో మరింత ప్రజాసేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన వెల్లడించారు. రెండో స్లాబ్ మూడో స్లాబ్ కంప్లీట్ అయిపోయి రేపు జనవరికి ఆ మాల్ ఓపెనింగ్ చేస్తాం. లూలు 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 అనుకొని కాల్ చేసావు ఏటు లూలులని. సో ఈ రకంగా ఆకలేసిన వెళ్ళిపోండమ్మా. సో మిగిలినటువంటి వారు చంద్రబాబు నాయుడు గారి తాలూకా సభ నిన్న గాజువాక నియోజకవర్గంలో జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. ఏ రకంగా ప్రభుత్వం మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా మీద చేసినటువంటి విమర్శలు మీరు అందరూ కూడా చూశారు. మీరు ఇందాక చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ఎవరో చేశారన్నటువంటిది, ఏదో సింపతి కోసం జరిగినటువంటి అంశంగా దాన్ని నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం, వారితో పాటు ఉన్నటువంటి మిత్రపక్షాలు మాట్లాడడం తీవ్రంగా ఖండించాల్సినటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి 15వ రోజు, ఈ నేటితో 15వ రోజు ఆయన ఎన్నికల ప్రచారం రోడ్ షోని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నారు. కడపలో ప్రారంభమైనటువంటి రోడ్ షో దాదాపు 7-9 జిల్లాలు వారి పర్యటన చేసి వస్తున్నటువంటి ప్రజాభిమానం, ఆయనకు వస్తున్నటువంటి స్పందన, రోడ్ షోలో వస్తున్నటువంటి వేలాది మంది జనం, సిద్ధం సభలకి వస్తున్నటువంటి లక్షలాది మంది ప్రజానికం, ఇవన్నీ చూసి ఓర్వలేక ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకట్ట వేయాలి, ఆయన ప్రచారానికి అడ్డుకట్ట వేయాలి, ఏదో రకంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా చేసినట్టుగా కనబడతా ఉంది. వాస్తవంగా అంత పెద్ద రోడ్ షో నిర్వహిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఆయన నుదిటి మీద అది కాస్త కన్నుకి పైన తగిలింది కాబట్టి చిన్నగా బయటపడడం జరిగింది. అదే 1 సెంటీమీటరో 2 సెంటీమీటర్ల కింద తగిలింటే కన్ను పోయేది. అయినా మాకు
మా నాయకుడికి అసలు సింపతి క్రియేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది నాకు తెలియక అడుగుతాను. మేమేం గడిచినటువంటి 5 సంవత్సరాలు ప్రజలకు పనిచేయలేదా? లేదా రాష్ట్రంలో ప్రజలకి సంక్షేమం అందించలేదా? ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదా? వాస్తవానికి 5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాల పాటు కోవిడ్ని ఎదుర్కొన్నప్పటికీ, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ, స్పష్టంగా 3 సంవత్సరాల పాటు మాకు సమయం దొరికినప్పటికీ చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేసుకొని ముందుకెళ్ళాము. విశాఖ ఉక్కు పరిరక్షణకు కార్మికులు చేపట్టిన పోరాటమే ఆయుధంగా మారిందని విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ చైర్మన్లు సిహెచ్ నరసింగారావు, డి ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్ తదితరులు పేర్కొన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్ష 1200 రోజులకు చేరుకున్న నేపథ్యంలో డబా గార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ ఉక్కు నష్టాల బాట పట్టడానికి ప్రధాన కారణం కేంద్రం వ్యవహరించిన తీరేనని స్పష్టం చేశారు. నిధులను కేటాయించకపోవడం, సొంత గన్లను ఏర్పాటు చేయకపోవడం తదితర వైఫల్యాలు కేంద్ర ప్రభుత్వానివేనంటూ వారు ఆరోపించారు. నేటి వరకు ప్రైవేటీకరణ వైపు ఒక్క అడుగు కూడా కేంద్రాన్ని వేయకుండా నిలుపుదల చేయగలిగింది కార్మిక విజయం అంటూ వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు భవిష్యత్తులో ఎంతటి పోరాటానికైనా సిద్ధమని వెల్లడించారు. పోరాటాలు 1985లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిధులు లేవు, ఆపేస్తామన్నా సరే కార్మిక వర్గం పోరాడింది. బిఎఫ్ఆర్కి వెళ్ళింది, సిక్ ఇండస్ట్రీ అయింది, ఆ రోజు కూడా పోరాడింది. అలాగే అతిపెద్ద వచ్చినటువంటి విద్యుత్ తుఫాన్ లాంటి సమస్యలన్నింటినీ ఎదుర్కొని ఒక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భారతదేశంలో అప్పులు వడ్డీలు కట్టిన ఫ్యాక్టరీ ఏదైనా ఉందంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్నమాట. భారతదేశంలో ఎక్కడ కూడా ఏ ఫ్యాక్టరీ కూడా పూర్తిగా కట్టలేదు. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి 4 లక్షల కోట్ల రూపాయల ఆస్తిని రేపు ఇంకా 10.5 మిలియన్ టన్స్ స్టీల్ ప్లాంట్ విస్తరణ కూడాను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆపి, ఆ విస్తరణ ఆపేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కావాల్సినటువంటి ఏదైతే క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ చేయమని అడిగామన్నమాట. పూర్వం పోరాడితే క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ చేసింది, ఆ రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం పోరాడింది. కానీ ఇవాళ ఉన్నటువంటి 3.5 సంవత్సరాల్లో అన్ని పార్టీలు కూడా వచ్చాయి, సపోర్ట్ చేస్తున్నాయి. కానీ ఐక్యంగా కేంద్రంలో ఉండి బీజేపీ ప్రభుత్వాన్ని ఎదిరించకపోవడం వల్ల ఏంటంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 8,000 కోట్ల రూపాయల నష్టాలు వచ్చాయన్నమాట ఈ 34 నెలల్లో. ఎందుకు వచ్చాయంటే కోల్ మైన్స్, లేకపోతే ఐరన్ ఓర్ మైన్స్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోల్ మైన్స్ కేటాయిస్తే కోల్ మైన్స్ కూడా క్యాన్సిల్ చేసింది బీజేపీ గవర్నమెంట్. ఇవాళ ఎన్ఎండిసిని నుంచి అనునిత్యం వచ్చేటువంటి ఐరన్ ఓర్ మైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్స్ మనకి ఇవ్వలేదు సార్ కదా. ఆ మైన్స్ని కూడాను ఏదైతే 6.3 మిలియన్ టన్స్కి కావాల్సినటువంటి ఐరన్ ఓర్ మేము సప్లై చేస్తామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ప్లానింగ్ కమిషన్ అప్రూవల్ చేసినటువంటి దాన్ని కూడా పూర్తిగా ఆపారు. ఇవాళ అనేక పద్ధతుల్లో ఆపి ఇవాళ గంగవరంలో ఆదానికి పోర్టు ఇచ్చిన తర్వాత మరింత నష్టాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి చవిచూస్తుంది. దీన్ని తప్పకుండా ఇవాళ కేంద్రం నుండి బీజేపీ ప్రభుత్వం ఎన్నికల వరకు విధాలు చేస్తున్నాం. ఈ 3 ఏళ్లలో ఒక అధ్యాయం ముగిసింది. తర్వాత ఇప్పుడు ఎన్నికలు అనేది వస్తున్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో మరి ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేయాలని, విశాఖపట్నం అనేది ప్రభుత్వ రంగ సంస్థల నిలయం, విశాఖపట్నం కాకుండా భారతదేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అమ్మేయాలని లేదా మూసేయాలని చెప్పే నిర్ణయం తీసుకొని కార్మిక వర్గం నోట్లో మట్టి కొట్టే విధంగా, మామూలు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్కి తూట్లు పొడిచే విధంగా, బీసీ రిజర్వేషన్ ఓబీసీ రిజర్వేషన్ తూట్లు పొడిచే విధంగా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ, ఎక్స్ సర్వీస్ కానీ, మహిళలకు కానివ్వండి, ఇట్లాంటి స్పోర్ట్స్ కోటా కానీ ఇట్లాంటివి ఇంప్లిమెంట్ చేయకుండా దేశ ప్రజానీకానికి, యువతకు ముఖ్యంగా గొంతు కోసే కార్యక్రమాలన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుంది. ఆ భాగంలో నెహ్రూ గారు ఏదైతే ఆశయాలతో ప్రభుత్వ రంగ సంస్థ నిర్మాణం చేశారో ఆ ప్రభుత్వ రంగ సంస్థ అన్నీ కూడా మోడీ గారు పూర్తిగా ధ్వంసం చేయాలని చెప్పేటువంటి జయంతో ముందుకెళ్తూ అదానీలకు, అంబానీలకు కొమ్ముకోవాలని జయంతో ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. అందువల్ల ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేయడానికి విశాఖపట్నం మొదలుకొని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ అనేకమైన ఆందోళన చేసి మా తాలూకా వాణిని వినిపించి ఈ గవర్నమెంట్ ఏమాత్రం కూడా ఒక ఇంచు ముందుకు వెళ్లకుండా మేము ఆపగలిగినాం. దాన్ని వారు ఇంకో దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా దీన్ని నిర్వీర్యం చేయాలని చెప్పే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 9 మాసాలు ఏ
తమ నిర్ణయాన్ని ఏమాత్రం అమలు చేయలేకపోయింది. 1% కూడా వాటా అమ్మలేకపోయింది. ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ యొక్క ఘన విజయం. స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి పర్మనెంట్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ వర్కర్స్, ఆఫీసర్లు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో మేము నిరంతరం చేసినటువంటి పోరాట ఫలితంగా ఈ వాటాలు అమ్మేటువంటి నిర్ణయాన్ని అడ్డుకోగలిగాం, ఆపగలిగాం. ఇది విజయం. అయితే ఇది ఎన్నికలు వచ్చింది కాబట్టి ఒక ఘట్టం ముగిసింది. ఈ 39 మాసాలు ఒక ఘట్టం. ఎన్నికలు అయిన తర్వాత పరిణామాలు ఎన్నికల ప్రభావాన్ని బట్టి ఉంటాయి. మనం గతంలో కూడా చూసాం. మేము ఎమర్జెన్సీ కాలం నుంచి ఎన్నికల ముందు ఎలా ఉంటుంది, ఎన్నికల తర్వాత ఎలా ఉంటుంది, మార్పులను బట్టి ఆధారంగా ఉంటుంది. అందుకని బీజేపీ మళ్ళా అధికారంలోకి వస్తే ఇంతకంటే అధ్వానంగా ఉంటుంది. క్రీడాకారులందరికీ భవిష్యత్తులో అన్ని రకాల సహకారం అందిస్తామని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆంధ్ర బాక్సింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎంఎస్ఎస్ శ్రీనివాస్ సంయుక్త ఆధ్వర్యంలో వివిధ బాక్సింగ్, కరాటే, కిక్ బాక్సింగ్, ఫుట్బాల్ అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు, ప్రైవేట్ ఎంప్లాయీస్ భారీ ఎత్తున 3000 మంది పార్టీలో చేరారు. పార్లమెంట్ పరిశీలకులు మల్ల విజయప్రసాద్, కాయల వెంకటరెడ్డి, జీసీసీ చైర్పర్సన్ స్వాతి రాణి, యువ నాయకులు డాక్టర్ బొత్స సందీప్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి, ఇతర వైసీపీ పెద్దల సమక్షంలో బీచ్ రోడ్లోని వైసీపీ పార్లమెంట్ పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ రాష్ట్రంలో యువతకు అన్ని రంగాలలో వైసీపీ ప్రాధాన్యత ఇస్తోందన్నారు. యువతకు వైసీపీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. యువతకు క్రమశిక్షణ, పోటీతత్వం చాలా అవసరమని, యువత ఓటు వేసే ముందు ఆలోచించి మీకు మంచి చేసిన వారికే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రీడలకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. ఇటీవల జరిగిన ఆడుదాం ఆంధ్రాకి మంచి స్పందన వచ్చిందని గుర్తు చేశారు. స్పోర్ట్స్ విద్యార్థులందరికీ 24 గంటలు అందుబాటులో ఉంటామని భరోసానిచ్చారు. అనేక మంది వందలాదిగా తరలి వచ్చినటువంటి క్రీడాకారులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన్ని తాలూకా పరిపాలన కానీ, ఆయన విధానం కానీ, లేకపోతే ఆయనకి యువకులకి ఇస్తున్న ప్రాధాన్యత కానీ, స్పోర్ట్స్కి ఇస్తున్న ప్రాధాన్యత కానీ, దాంతోపాటు మరి మా మీద ఉన్న అభిమానంతో మరి ఈరోజు ఈ పార్టీలో చేరడం అనేది చాలా సంతోషం. శ్రీనివాస్ని మరి అభినందిస్తూ థ్యాంక్ యూ. డెఫినెట్గా శ్రీనివాస్ ఏదైతే ఆయన మాటల్లో మాట ఉందో, ఆయన ఏదైతే చెప్పాడో, ఇవాళ మీ అందరికీ మాట ఇస్తున్నా. ఇక్కడున్న మీ అందరూ కూడా ఇంకా అప్కమింగ్, ఇంకా ముందుకు రాబోతున్న తరుణం, ఇంకా మీ జీవితంలో ఇంకా పెద్ద, ఇంకా చాలా ఇప్పటికి 1/3 1/4 కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా ముందు మీ జీవితం ఉన్నది. ఎవరు ఏ విధంగా ముందుకెళ్తారనేది మీ చేతుల్లో ఉంది. మీ చేతుల్లో మీ కార్యక్రమం ఉంది. దానికి తగ్గట్టు, మీ ఆలోచన తగ్గట్టు, మీ విధానం తగ్గట్టు ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, అలాగే మాకు వీలైనంత వరకు తప్పకుండా మీకు అండదండ ఇస్తూ మీ తాలూకా ఎదుగుదలకి, మీ తాలూకా అనుకున్న కార్యక్రమానికి మీకు తోడుగా ఉంటాను. మీ సినిమా చెప్పేదానికి అని చెప్పిన విషయాన్ని మరి సందర్భంగా ఈ ప్రభుత్వం ఉంటుంది, మీరు ఉంటారనే విషయాన్ని మరి సందర్భంగా చేస్తాం. అంతేకాదు ఇంకో మాట కూడా చెప్పాడు. క్రీడలకు వచ్చి ఆబ్జెక్టివ్ ఫస్ట్ డిసిప్లైన్. మహావిశాఖ నగరపాలక సంస్థ అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ విభాగం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగంగా మారిపోయిందని జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ ఆరోపించారు. ఈ మేరకు ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ నుంచి నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటేషన్ పై యూసీడీపీడీగా వచ్చిన పాపునాయుడు ఎన్నికల నియమావళిని
ఖాతరు చేయకుండా బరి తెగించి వైసీపీ అభ్యర్థుల సేవల్లో మునిగి తేలుతున్నారన్నారు. పరిధిలో 5,70,000 మంది డ్వాక్రా సభ్యులు ఉంటారు. 33,000 డ్వాక్రా సంఘాలు ఉంటాయి 98 వార్డుల్లో. 1,087 మంది ఆర్పీలు రిసోర్స్ పర్సన్స్ ఈ డ్వాక్రా సంఘాలకి ప్రాతినిధ్యం వహిస్తారు. 67 మంది జీవీఎంసీ యూసీడీ సిఓలు అధికారులుగా వీళ్ళ యొక్క విధుల్ని పర్యవేక్షిస్తూ ఉంటారు. 8 జోన్లకి ఏపీడీలు ఈ యొక్క సిఓల్ని ఆర్పీలని డ్వాక్రా సంఘం సభ్యుల్ని వీళ్ళు అధికారులుగా ఉంటారు. వీళ్ళందరికీ జీవీఎంసీ యూసీడీ పీడీ పెద్ద దిక్కుగా ఉంటాడు. అటువంటి జీవీఎంసీ యూసీడీ పీడీ పాపనాయుడు ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ నుంచి, అంటే మద్యం వ్యాపారాలు చేసేటువంటి శాఖ ఏదైతే ఉందో ఆ శాఖ నుంచి డెప్యుటేషన్ మీద బొత్స సత్యనారాయణ అండదండలతో వారి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, వారి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి జీవీఎంసీ యూసీడీగా పీడీగా 2022 ఏప్రిల్ 7న డెప్యుటేషన్ మీద వచ్చారు. మరి డెప్యుటేషన్ మీద వచ్చినటువంటి పాపనాయుడు వచ్చిన దగ్గర నుంచి కూడా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్న పరిపాలనా విధానాలు ఎందరికో స్ఫూర్తి అని ఉత్తర నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. కొత్త నియోజకవర్గ 25వ వార్డు ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని కార్పొరేటర్ సరిపల్లి గోవింద్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా కేకే రాజు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ప్రజల ఆదరణ ఉన్న గొప్ప నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఉత్తర నియోజకవర్గంలో తమ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి తమను గెలిపిస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు సంబంధించి ఓటర్లను చైతన్యపరచడం, ఓటర్ లిస్టులు అందుబాటులో పెట్టడం, ఏ ఓటర్కి ఏ పోలింగ్ స్టేషన్కి ఓటు వేయాలి అనేది తెలియజేయడం కోసం ఈరోజు ప్రతి వార్డులోని కూడా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 17 వార్డులోని కూడా వార్డు కార్యాలయాలను ప్రారంభించడం జరిగింది. ఈ వార్డు కార్యాలయ కేంద్రంగానే ఈ వార్డుకి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు కానీ ఇతర కార్యక్రమాలు కానీ ఓటర్ స్లిప్పులకు సంబంధించి కానీ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఎన్నికల ప్రచారానికి సంబంధించి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మా స్ఫూర్తి ప్రదాత గౌరవనీయ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపు వల్ల మేము ఎన్నికల ప్రచారాన్ని 2022 మే 11వ తారీఖున ప్రారంభించడం జరిగింది. గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కార్పొరేటర్స్, నగర మేయర్లు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి గడప గడపకెళ్ళి గడిచిన 2 సంవత్సరాలుగా ప్రతి గడప గడపకెళ్ళి ప్రతి తలుపు తట్టి ప్రజల యొక్క యోగక్షేమాలు తెలుసుకుని అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన మాటకి కట్టుబడి ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశాం, అర్హత ఉన్న ఎవరికైనా ఎక్కడైనా సాంకేతిక కారణాల వల్ల దేశ సంపదను గుజరాత్ కార్పొరేటర్లకి కట్టబెడుతున్న బీజేపీ అనుబంధ పార్టీలను ఓడించి ఇండియా కూటమిని గెలిపించాలని భారత్ బచావో జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్ విజ్ఞప్తి చేశారు. విశాఖ పర్యటనకు విచ్చేసిన గోపీనాథ్ డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్షోభంలో దేశం, ప్రమాదంలో రాజ్యాంగం నేపథ్యంలో భారత్ బచావో దేశాన్ని రక్షించుకుందామంటూ ఏర్పడి దేశవ్యాప్తంగా పనిచేస్తోందన్నారు. వరల్డ్ నాలెడ్జ్ డేగా ఏప్రిల్ 14న ఐక్యరాజ్య సమితి ప్రకటించిందని, దేశ రక్షణకు 2022 నుంచి తమ సంస్థ పనిచేస్తోందని తెలిపారు. రాజ్యాంగ రక్షణ ద్వారానే దేశ రక్షణ సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. మణిపూర్, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాలలో బీజేపీ మతోన్మాద పార్టీల వలన అలజడి మొదలైందన్నారు. ఈ తరుణంలో దేశ భవిష్యత్తుకు బీజేపీ కూటమిని ఓడించి ఇండియా కూటమిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. భారత్ బచావో స్టాండ్ మొట్టమొదటి నుంచి కూడా అది
ప్రారంభం నుంచి కూడా నవంబర్ 19th 28th 2002 నుంచి కూడా మా స్లోగన్ ఒకటే ఉంది, సేవ్ ఇండియా బై సేవింగ్ డెమోక్రసీ అండ్ కాన్స్టిట్యూషన్. భారతదేశాన్ని రక్షించకూడదు, భారత బచావ్ అంటే భారతదేశాన్ని రక్షించుకున్నాం. ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకోవడం ద్వారానే భారతదేశాన్ని రక్షించుకోగలము అని. ఎవరి నుండి రక్షించాలి? ఈ దేశంలో ఇప్పుడు పరిపాలకులైనటువంటి ఆర్ఎస్ఎస్, బీజేపీ, మనువాద, కార్పొరేట్ ఫాసిజం నుంచి ఈ దేశాన్ని రక్షించుకోవాలి. ఎందుకు ఈ సమస్య వచ్చింది అని చూస్తే, ఈరోజు భారతదేశ వ్యాప్తంగా మీ అందరికీ తెలుసు, మణిపూర్ గురించి తెలుసు మీకు. అనేక చోట్ల ఛత్తీస్గఢ్ కానీ, మణిపూర్ కానీ, రాజస్థాన్ కానీ ఈ ప్రాంతాలలో, కొద్దిగా కర్ణాటకలో కూడా జరిగింది పోయిన సంవత్సరం, హిజాబ్ కాంట్రవర్సీ అని చెప్పేసి. అసలు వీడెవడ నిర్ణయించడానికి? కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏ మతాన్నైనా నమ్ముకోవచ్చు, ఏ దేవుణ్ణైనా ఆరాధించవచ్చు, స్త్రీలు వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి డ్రెస్ వేసుకోవచ్చు అని చెప్పేసి కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి రైట్. ఈ కాన్స్టిట్యూషన్ ప్రక్కన పెట్టి 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మనుస్మృతిని, అంటే కేవలం 3 వర్ణాలే చదవాలి. వైసీపీలో బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతోందని నాయి బ్రాహ్మణ సంఘ రాష్ట్ర అధ్యక్షులు రమణ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ సిద్ధాంతాలు నచ్చక టీడీపీలో చేరిన నేపథ్యంలో గండిబాబ్జీ రమణకు పార్టీ కండువాను కప్పి సాదర స్వాగతం పలికారు. అనంతరం రామ్నగర్ పార్టీ కార్యాలయంలో రమణ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ హయాంలో నాయి బ్రాహ్మణులకు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఈ పార్టీలో చేరినట్టు తెలిపారు. దాదాపుగా అన్ని వర్గాల వారికి న్యాయం చేసేందుకు టీడీపీ తరపున ప్రచారాన్ని చేపడతామని ఆయన వెల్లడించారు. జనరల్ సెక్రటరీగా కూడా పనిచేశాను. గత 3 సంవత్సరాల్లో క్రితం నేను వైసీపీలో చేరడం జరిగింది. అది వైసీపీ ప్రభుత్వం బడుగులేని వర్గాలకి న్యాయం జరగట్లేదు, వారిపైన దాడులు జరుగుతున్నాయి, వారికి సముచితమైన స్థానం కల్పించట్లేదు. కాబట్టి నేను తిరిగి నా మాతృ పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీలో ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ గండిబాబు గారి సమక్షంలో, అట్లాగే ఈస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వెలపూడి రామకృష్ణ బాబు గారు సూచనల మేరకు తిరిగి పార్టీలో చేరుతున్నాను. ఈ జిల్లాలో ఈ ఎంపీ నియోజకవర్గం కానీ, అనకాపల్లి ఎంపీ నియోజకవర్గం కానీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థుల గెలుపు నా వంతు పూర్తిగా కృషి చేస్తానని, గత ఎన్నికల్లో కూడా పూర్తిగా నేను నా పార్టీ తరపున కానీ, నా తరపున కానీ పూర్తిగా పనిచేశాను. మళ్ళీ ఈ ఎన్నికలు కూడా పూర్తిగా పనిచేస్తానని చెప్పేసి తెలియజేస్తాను. ఎందుకంటే నేను అనేక సంక్షేమ పథకాలు బీసీ కార్పొరేషన్ ద్వారా కానీ, లేకపోతే నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా కానీ నేను పేద ప్రజలకి గవర్నమెంట్ బ్యాంకు లింకేజీ ఉన్న బ్యాంక్ మేనేజర్లతో మాట్లాడి వాళ్ళు ఒప్పించి ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. వారు నా యందు కొంత మంచి భావంతో ఉన్నారని, వారు నా మాట విని నేను చెప్పిన మేరకు పార్టీకి ఓటేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు టీడీపీ మద్దతు ఇస్తోందా, వ్యతిరేకిస్తోందా తక్షణమే తెలియజేయాలంటూ డిమాండ్ చేస్తున్న మంత్రి. గాజువాక సభలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలపై స్పష్టత కోరిన బొత్స. దేశ రక్షణ కోసం ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలి, భారత్ బచావో ఉపాధ్యక్షుడు గోపీనాథ్ పిలుపు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న జీవీఎంసీ యూసీడీ పీడీ పాపినాయుడిపై చర్యలు తీసుకోవాలి, జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపణ. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.